ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఒకానొక విచిత్రమైన అంశం ఉన్నది. అంతటా అయోమయమే ఉన్నది. అభ్యర్థులకు బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్సా ఏదైనా సరే విచిత్రమైన ఒక వాతావరణం ఉన్నది. బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. అంతకుముందు టికెట్లు ఆశించిన వారు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. టికెట్లు కన్ఫామ్ అయిపోయినాయి. జాతీయ నాయకులు ప్రచారాలు ముగిసినాయి. ఇప్పుడు ఒకరికి ఒకరు సహకరిస్తారా లేదా అనే ఒక గందరగోళమైన వాతావరణం నెలకొన్నట్లు మీడియాలో వరుసగా కథనాలు వస్తూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు టికెట్లు పారాచూట్ నేతలు వస్తున్నారు ఎట్లా అనేది ఒకటి జరిగింది. రెండోది ఏమైందంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన వెంటనే లోక్సభ ఎన్నికలు రావడం వలన అప్పటికే చాలా రకాలుగా ఇబ్బందులు పడి ఉన్నవారు ప్రచారాలతో ఎంతో కొంత కాస్త తెరిపిన పడదామనుకున్న సందర్భంలో ఎన్నికలు రావడంతో ఒక పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 6-7 అసెంబ్లీ స్థానాలు ఆ ఎమ్మెల్యేలు టచ్ మీ నాట్ అన్నట్లుగానే ఉన్నారు అన్ని పార్టీలకు, ఎక్సెప్ట్ కాంగ్రెస్ కొంత మినహాయిస్తే. ఎందుకు ఆ కాంగ్రెస్ మినహాయింపు? రేపు మంత్రివర్గ విస్తరణ ఉంది, ఏమైనా పదవి వస్తుందో ఏమో, లేదా రెండో శ్రేణి నాయకులు అయితే కనుక కార్పొరేషన్ పదవులు భర్తీ చేయాల్సింది, ముఖ్యమంత్రి కంట్లో పడాలి, ఎమ్మెల్యేకు ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ లుక్స్లో ఉండాలి, వెళ్ళిపోయి ప్రచారంలో కనబడితే కనుక పార్టీ కోసం పనిచేసిండు, కష్టపడిండు, ఈయనకు పదవి ఇవ్వాలనే భావన కలుగుతుంది. కాబట్టి అభ్యర్థుల వెంట అనివార్యంగా అవసరమై కాంగ్రెసు నాయకులు తిరిగితే బీజేపీ, బీఆర్ఎస్ వీరికి సంబంధించిన వారు అధికారంలోనే లేనప్పుడు ఎందుకు ఇదంతా, పదవి అన్న వస్తున్న గ్యారంటీ కూడా లేదు, లోక్సభ ఎన్నికల్లో ఎట్లా ఉంటుందో ఏమిటో తెలియదు, అసెంబ్లీ ఎన్నికలు కూడా కావు కదా, అయినా నిన్న మొన్ననే తిరిగినాము, కష్టపడినాము, బాగా ఖర్చులు అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేయగలమనే ఒక నైరాశ్యమైన భావన బీఆర్ఎస్లో ఉన్నట్లు అక్కడక్కడ వస్తున్న కొన్ని వార్తలు. ఫోన్లు చేసిన నాయకులు మీరు ఎక్కడున్నారు అంటే మేము హైదరాబాద్లో ఉన్నామనో, లేకపోతే ఇప్పుడు ఏదో పని మీద బయటికి పోయినామని చెప్పడం ఇట్లా జరుగుతున్నది. బలవంత పెడితే కొందరు నాయకులు పొద్దునోసారి సాయంత్రం ఒకసారి వచ్చి అట్లా ప్రచారంలో కనబడి ఓ కెమెరా విజువల్లో 2 ఫోటో క్లిప్పింగ్స్లలో కనబడి వెళ్ళిపోతున్నారు తప్ప సీరియస్గా తీసుకోవడం లేదు అనే భావన ఉన్నది. రెండవది టికెట్ ఆశించిన వారు, ఉదాహరణకు మనం వరంగల్లో లేకపోతే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి ఈ జిల్లాల్లో తీసుకున్నప్పుడు టికెట్లు ఆశించే భంగపడిన వారు అన్ని పార్టీల్లో ఉన్నారు, మార్పులు చేర్పులు జరిగినాయి. ఒక పార్టీ నుంచి అభ్యర్థి మరో పార్టీలోకి వెళ్ళిన దగ్గర ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నవారు ఆ అభ్యర్థి గెలుపుకు సహకరిస్తారంటే అది పెద్ద క్వశ్చన్ మార్కు. బీజేపీకి సంబంధించిన వారో లేదా బీఆర్ఎస్ ఎవరైనా సరే అదొక గందరగోళమైన వాతావరణం ఉన్నది. ఈ లేదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి టికెట్ ఆశించిన అభ్యర్థి నా ఇంట తిరిగిండా, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా, ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిరా లేదా, ఈ విషయాలు కూడా ఎమ్మెల్యేలు చూసుకుంటున్నారు. ఒకసారి బ్యాక్ వెళ్ళి ఎవరెవరి సహకారం ఉన్నది, ఎట్లా ఉన్నది, ఏ మోతాదులో ఉన్నది ఇత్యాది విషయాలు కూడా పరిగణలోకి తీసుకుని చూస్తున్నారనేది. అందుకోసమనే ఎన్నికల్లో సహకరించిన వారు, ప్రచారంలో పాల్గొన్నవారు కొంత ధీమాగా అంటే ఆ ఎమ్మెల్యేలకు ఎంపీ అభ్యర్థికి మధ్య సఖ్యత ఉండడం ఈ విషయాలు చూసుకుంటున్నారు. ఒకవేళ లేదు అంటే కనుక వితిన్ ద పార్టీలో గందరగోళం ఉంటుంది. వీరు సహకరిస్తారో లేదో, వారు పోలింగ్ బూత్కు ఓటర్లను తీసుకొస్తారో లేదో, పార్టీ మారి వచ్చినాం కదా, లేదా ఈ పార్టీలోనే ఉన్నాం కానీ పట్టుబడి తెచ్చుకున్న టికెట్ గెలుస్తామో లేదో, ఇట్లాంటి అనుమానాలు, గందరగోళాలు, అయోమయమైన పరిస్థితులు దాదాపుగా అన్ని పార్టీ అభ్యర్థులలో ఉన్నాయనేది ఒక అభిప్రాయం ఉన్నది. సరే, ఓటర్లు మాత్రం ఎవరికి ఓటేయాలి ఏమిటి అనేది ఓటర్లో వారికి ఆలోచన ఉంటుంది. పార్టీ మారిందా లేదా పార్టీ మారలేదా, రాష్ట్రంలో ఆ పార్టీ వ్యవహారం ఏమిటి, నాయకత్వం ఏమిటి, వారి సమర్థత ఏమిటి ఇత్యాది చాలా విషయాలను, తనకొచ్చే ప్రయోజనం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఓటరు పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఈ అభ్యర్థుల్లో గందరగోళం ఉండొచ్చు కానీ ఓటరు స్పష్టతతోనే ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.